ఇది బరిలు పెట్టినా కూడా జనసేన బరి, టీడీపీ బరి ఇట్లా విడివిడిగా పెట్టిన పరిస్థితి ఏంటి వీళ్ళు బాగా కలిసి ఉన్నారు. వేదికల మీద మాత్రం ఆస్కార్లు ఎవరు నటనలు నడుస్తున్నాయి. సో మరి సీన్ కట్ చేసి ఇటువైపు చిరంజీవిని సానుకూలంగా తెచ్చుకునే ప్రయత్నంలో బీజేపీ చేస్తున్నది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఇంట్లో మొన్న జరిగింది. తెలుగు రాజకీయాలు కాకుండా చిరంజీవి గారు అటు కర్ణాటక ఇటు తమిళనాడు ప్రాంతాల్లో కూడా కొంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి కదా. సో కాంగ్రెస్తో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆతిథ్యం ఇస్తున్న పరిస్థితి, అటు పవన్ కళ్యాణ్ను కొంత గ్లోరిఫై చేసే పరిస్థితి. అంటే అఫ్కోర్స్ తన పాత్ర లేదని నేను అనడానికి లేదు, బట్ ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత వస్తుందా, లేని ప్రాధాన్యతను సంతరించే ప్రయత్నం చేస్తుండ్రా అంటే కొంత ఆర్టిఫిషియల్గానే కనబడుతున్నది. సరే, చంద్రబాబు గారి సీట్లు పవన్ కళ్యాణ్ గారి సీట్ల విషయం పక్కన పెడితే ఇద్దరు కలయిక ద్వారానే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఇప్పుడు మేము పొలిటికల్ ఎత్తుగడల్లో ఎవరు ఎట్లా వస్తుందని చూస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ మాతో కలిసే అవకాశం ఉందా అంటే సుదూర ప్రాంతంలో ఉండదు. ఇంకా డిఎన్ఏ ఆ రెండు పువ్వులు కలిసే ఉన్నాయి, కమలం గులాబీ కలిసే ఉన్నాయి. అటు జగనం ఇటు బీఆర్ఎస్ కలిసే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి రాజకీయ సమీకరణాలు, రేపు ఇక్కడ కూడా మాకు ప్రత్యర్థి వర్గం ఎవరంటే బీజేపీతో కూడిన బీఆర్ఎస్ ప్లస్ జనసేన అండ్ టీడీపీ ఉంటుందేమో నాకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మా కూటమిలో వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు, మమతా బెనర్జీని డిటాచ్ చేసిండ్రు, తర్వాత కేజ్రీవాల్ని డిటాచ్ చేసిండ్రు. ఎవరైతే ఇండియా కూటమికి బలంగా ఉంటారో వాళ్ళని డిటాచ్ చేసిండ్రు. ఇప్పుడు మాకు శరద్ పవార్ చాలా బలమైన శక్తి, వాళ్ళ తమ్ముని విడగొట్టేసి అజిత్ పవార్ను డిప్యూటీ సీఎం చేసిండ్రు. మహారాష్ట్ర ఎన్నికల్లో అజిత్ పవార్ లాంటి లెజెండ్నే కూల్చిన పరిస్థితి. ఇటువైపు షిండేని తీసుకున్నారు, వాళ్ళని శివసేన మెయిన్ వర్గాన్ని తీసేసి వీళ్ళని చేసినారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను సమీకరించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది కీన్గా అబ్జర్వ్ చేస్తాం. రేపు ఒకవేళ ఇదే వ్యతిరేకత కొనసాగితే రేపు 2029కి కాంగ్రెస్కి అనుకూలంగా దేశం మొత్తాన మారే అవకాశం ఉంది. ఇప్పుడు మేము 54 నుంచి 100 వరకు వచ్చినాం. 100 తర్వాత రేపు మార్పు కలిస్తే మాకే వచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ బలహీనపడి ఉన్నది. ఆ వ్యూహంలో ఏం జరుగుతుంది. పోయినసారి చంద్రబాబు గారు మాతో కలిసి ఉండడం ద్వారా చంద్రబాబు గారిని కూడా టార్గెట్ చేసిందని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఓవరాల్గా సౌత్లో వాళ్ళు చేస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్నదానికి గుడులది నడిపిండ్రు, ఏదో గుడి గులగొడుతుండ్రు అది గులగొడుతుండ్రు అని. ఇప్పుడు మహాకుంభ అనేది 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది, అది బీజేపీ ప్రోగ్రామ్ చేసిండ్రు. ఇదేంటిది అయోధ్య రాముని ఆలయ నిర్మాణం అనేది బీజేపీ సొంత వ్యవహారంగా చేసిండ్రు. ఇట్లా చూస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యవాద దృక్పథం కావచ్చు, వాళ్ళ రాజకీయ స్వార్థం కావచ్చు, ఇంకో పార్టీ ఉండొద్దు అని. ముఖ్యంగా జమిలీ ఎలక్షన్స్ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొడతాయి అనేది అందరూ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎందుకు బీజేపీతో